సో మచ్. సార్ డైరెక్టర్ గారికి ఒకసారి సార్ ఇందాక రివ్యూస్ మీద మీరు ఒక మాట అన్నారు సార్, ఒకటో రెండో రివ్యూస్ అలా ఉంటాయి. బాహుబలి మీద కూడా నెగిటివ్ రివ్యూ వచ్చింది, పోక్రీ మీద కూడా నెగిటివ్ రివ్యూ వచ్చింది. అవునవును. సార్ అది లైట్ తీసుకోండి సార్, ఇది అద్భుతమైన సినిమా. థ్యాంక్ యూ. ఈ రోజు కాకపోతే రేపు వెళ్తుంది ప్రజల్లోకి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మంచి సినిమా తీశారు. అవునవును. మీరు ప్రతి సన్నివేశాన్ని వర్షం పడినప్పుడు ఆడ కొండలో సెట్లు పడితే అవి తీసుకొచ్చి కాడి మీద వేసి చిన్న 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 మైన్యూట్ కూడా చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. ప్రతి వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ను ఏదో ఎవరైనా డైరెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ మీద ఇష్టం ఉండి రాస్తారు. మీరు అన్ని క్యారెక్టర్ కూడా ఇష్టం ఉండి చాలా అద్భుతంగా రాశారు సార్. ఈ సినిమా రిజల్ట్ ఇంకా 4-5 రోజుల్లో అయితే బాగా అద్భుతంగా తెలుస్తుంది. మీరు మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారు, సార్ అంటే సార్ మీరు కనిపించలేదు బట్ వినిపించారు. సార్ అవి వినిపించడం వెనక ఏంటి, మీరు మీ టీమ్ ఫోర్సా లేదా ఏంటి? టీవీ లాగా కూడా మీ సౌండ్ వినిపించడం వెనక ఏంటి అది ఎలా? అంటే బేసిక్గా ఏమవుతుందంటే సార్, ఈ సినిమా చాలా హానెస్ట్గా తీద్దాం అనుకున్నాను సార్. ముందు నుంచి నన్ను చాలా మంది అడిగారు, నువ్వు గెస్ట్ అపిరెన్స్ ఇస్తే కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్తుంది కదా, కొంచెం ఎక్కడన్నా 10 నిమిషాలన్నా సినిమాలో కనిపిస్తే ఇంకా సినిమా కొంచెం పుష్ ఉంటుంది కదా అని. కానీ ఆ కోణంలో ఎప్పుడు ఈ సినిమా చూడలేదు సార్. నేను కనిపిస్తే ఎక్కువ మంది వస్తారు, లేకపోతే దానికన్నా ఒక హానెస్ట్గా తీద్దామని చేసిందే. ఆ వాయిస్ ఓవర్ కూడా ఏంటి అంటే కొంచెం ముని కానీ మేమందరం అనుకొని ఏం కథ చెప్పబోతున్నాం, ఎలాంటి బ్యాక్డ్రాప్ చెప్పబోతున్నాం, ఈ జనరేషన్ వాళ్ళకి టీవీ అంటే అందరికీ మనకున్న ఎమోషన్ ఉండకపోయి ఉండొచ్చు కదా, అది ఒకసారి చెప్పి అలా స్టార్ట్ చేద్దాం అనేదంతా ఒక వాయిస్ ఓవర్ చెప్పాను సార్. టఫ్ టైమ్స్ ఫేస్ చేసామన్నారండి, అంటే ఏంటి, ఏ విషయంలో మేకింగ్ పరంగా ఎలాంటి టఫ్ టైమ్స్ అండి సినిమా? లేదు సార్, సినిమా చేసే ప్రాసెస్లో అసలు ఏ టఫ్ టైం లేదు సార్. ఐఎమ్ సో హ్యాపీ. వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, అందరూ చాలా బాగా చేసుకొని వచ్చారు. అంటే వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారా ఎట్లాగా? అంటే వెనక్కి లాగింది ఏం లేదు సార్. అంటే బేసిక్గానే ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళని తీసుకొని ఓ సినిమాని థియేటర్కి తీసుకొని వచ్చి థియేటర్కి జనాలు ఇప్పుడు రావడం ఎంత టఫ్ అన్నది మనందరం చూస్తున్నాం కదా. సో తీసుకురావడం అన్నదే కొంచెం కష్టం. అంటే ఎవరిది ఇప్పుడు కొంత అందరూ అంటారు కదా, ఎప్పుడన్నా రేపు పోస్టర్ వేసినా ఏది వేసినా ఒకరి మొహం కూడా తెలిసిన మొహం కాదు, థియేటర్కి రావడం అంటే అంత ఈజీ విషయం కాదు, కష్టమని అందరూ అంటూ ఉంటారు కదా. దాన్ని ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామో, ఎందుకు నాకు వీలైనంత ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాను అంటే, ఎక్కడ కొత్త మొహాలు వీళ్ళ మొహాలు ఎవరైతే తెలియదు కదా, తర్వాత చూద్దాంలేని ఆడియన్స్ ఆగిపోవద్దు. ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం. ఈ మధ్యకాలంలో నాకు నిన్న వచ్చిన అప్రిషియేషన్ కూడా అదే సార్. ఈ మధ్యకాలంలో చాలామంది మీడియా వారు కూడా చెప్పారు, 95% ఒక స్లాంగ్ మీద ఇంత పర్ఫెక్ట్గా తీసిన మూవీ ఇదే అని చెప్పారు. అంటే ఎక్కడ ఒక రూటెడ్గా డీవియేట్ అవ్వకుండా ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఇంకొక లేయర్ వెళ్ళకన్నా ఏదైతే డైరెక్టర్ నమ్మాడో తన కళ్ళతో వాళ్ళ ఊర్లో తీసాడో అలాగే కళ్ళ కట్టినట్టు అది తీసి, అండ్ స్లాంగ్ పరంగా ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇక్కడ చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఎక్కడో రాయలసీమలో కుప్పం లాంటి ప్రాంతంలో కర్ణాటక తమిళనాడు మధ్య బార్డర్లో జరిగే ఒక కథని మీరు చూస్తే ఎక్కడే కానీ నిన్న 95 అట్లీస్ట్ 95% మేము అచీవ్ చేసాం అనుకుంటున్నాను. మీకు ఆ స్లాంగ్ ఒక్క ఆర్టిస్ట్ కూడా బయటకు వచ్చినట్టు మీకు అనిపించదు. ఇంత మంచి ఎఫర్ట్స్ పెట్టారు కదా, ఇది రావాలి బయటికి, ఇది చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ అంత ఎఫర్ట్స్ పెట్టాడు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి కొత్త డిఓపి ఇంత బాగా తీశాడు. ఇది థియేటర్కి తీసుకురావడానికి ప్రయత్నంలోనే ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను సార్. అంతకు కిరణ్ అబ్బవరం సినిమాటిక్ యూనిట్ కానీ యూనివర్స్ కానీ ఇలా ఒకటి క్రియేట్ చేయాలని మీకు ఏంటండి ఉందా? ఎట్లాగా అందరితో కొత్త వాళ్ళతోనే తీస్తున్నాను, నేను నెక్స్ట్ కూడా తీయబోతున్నాను అన్నారు కదా, ఏంటి దీని వెనక రీజన్ ఏంటి మీకంటూ? అంటే పెద్ద రీజన్ ఏం లేదు సార్, ఇది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ సార్. నేను నా ప్రొడక్షన్లో చేసే చిన్న సినిమాలు కొత్త వాళ్ళతోనే చేద్దాం, మోర్ దెన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసమో డబ్బులు వచ్చేయాలి దీనికన్నా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే. ఒకరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా సార్. నా హ్యాపీనెస్ ఏంటంటే రేపు చేయబోయే సినిమాలు కూడా కొత్త వాళ్ళతో చేద్దాం. ఎందుకంటే అవకాశం రావాల్సిన కొత్త వాళ్ళకే సార్. ఆల్రెడీ ఉండేవాళ్ళకన్నా కొత్త వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళ టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు. ఈరోజు ఈ టీం ఉంది, ఒక 40 నుంచి 50 మంది అందరూ వచ్చారు, దీంతో అప్పుడే నాకు తెలిసి ఒక 10 మందికి అవకాశాలు వచ్చేసాయి. అంతకుమించిన హ్యాపీనెస్ ఏముంటుంది సార్, బికాజ్ వాళ్ళు టాలెంటెడ్ కాబట్టి అవకాశాలు వస్తున్నాయి. ఫస్ట్ అవకాశం అంటే రావచ్చు అంటే నేనేమి ఇక్కడ ఎవరికి కొత్త వాళ్ళని చెప్పి వాళ్ళ టాలెంట్ లేకుండా ఎవ్వరు లేదు సార్. ప్రతి ఒక్కరూ స్కిల్డ్, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే వాళ్ళకి ఈ సినిమా అవకాశం వచ్చింది. ఈరోజు అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇంకో 10 సినిమాలు వాళ్ళకి రాబోతున్నాయి. సో నెక్స్ట్ సినిమా కూడా ఒక కొత్త వాళ్ళతోనే చేద్దాం, దాంట్లో ఇంకొక 5 మందికి మంచి లైఫ్ వచ్చినా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అది. అంటే ప్రపంచానికి తెలియని కొన్ని టీమ్స్ సేమ్లో మీ రాయలసీమలో ఉంటాయి. అంటే 2 lakhsలో 3 lakhsలో కూడా సినిమాలు తీసి యూట్యూబ్లో రిలీజ్ చేసి ఈ బ్యాచ్లు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుని ఎంకరేజ్ చేసి అట్లాంటిది ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? ఇటు బడ్జెట్ కన్నా తప్పని ఇంపార్టెంట్ సార్. అంటే వాళ్ళు 2 లక్షల్లో తీయచ్చు, 3 లక్షల్లో తీయచ్చు, పాపం వాళ్ళ దగ్గర అంతే ఉండొచ్చు. అది వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం మేము తీసింది ఒక 7,000తో తీసాం. తర్వాత ఒక 10,000 పెరిగింది బడ్జెట్, తర్వాత 40,000కి వచ్చింది, తర్వాత 2 లక్షలు వచ్చింది. నా ఫస్ట్ సినిమా మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. ఎంత బడ్జెట్తో తీస్తున్నారనే దానికన్నా నిజంగా వాళ్ళకి ఎఫర్ట్స్ ఉండి వాళ్ళకి తప్పనుండి
వాళ్ళకి ఇక్కడ ఓ ప్లాట్ఫామ్ దొరికితే వెరీ హ్యాపీ సార్. వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది కుర్రోళ్ళు సార్ ఇప్పుడు. మేమన్నా మాకు 25 ఏళ్ళ వయసు వస్తే కానీ తెలీలా మాకు ఏ ప్యాషన్ రా, ఎలా వెళ్ళాలిరా ఏంటని. ఇప్పుడు 15 ఇయర్స్ 16 ఇయర్స్ కుర్రోళ్ళని చూస్తున్నాం ఎక్కడెక్కడో ఊర్లలో చిన్న ఫోన్ పట్టేసుకొని స్టంట్స్ చేస్తున్నారు. వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఎంత బడ్జెట్ అని పక్కన పెడితే వాళ్ళకి ఒక చిన్న అవకాశం, ప్లాట్ఫామ్, కొత్త వాళ్ళకి ఫస్ట్ సినిమా ఒక అవకాశం దొరికితే వాళ్ళు టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారండి మీ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కిరణ్, అది మీ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది కదా. అన్న సో స్టార్టింగ్లో ఉంటుంది, మా ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి. సో అది ఏంటి దాని, అది రీజన్ ఏంటి దానికి అలాగా? అలా ఏ లేదన్న, బేసిక్గా అది టీవీ మాట్లాడినట్టు కదా. నా దాంట్లో బొమ్మ చూస్తున్నారు, చూస్తున్న ప్రేక్షకులందరికీ మనశ్శాంతి ఉండాలి, మరి నేను హెడేక్ గెలిపించొద్దు అన్న